మా తిరునాళ్ళు వస్తుంది కదా, ఎవరినన్నా చందాలకి పంపించేదా ఇంకా లేదా? పంపిద్దాం నాన్న, ఎవరన్నా వస్తే. ఎప్పుడు పంపించేది? పంపిద్దాం, ఎవరెవరు వస్తారులే, పంపిద్దాం ఉండు. జంబూ లంబు రాండి, ఇట్లా రండి. నమస్కారం పెద్దయ్య. నమస్తే 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 నమస్తే. నమస్కారం. ఏవరా ఇప్పుడైనా ఊరి నుండి వచ్చిండేది? అవును పెద్దయ్య, చాలా రోజుల తర్వాత వచ్చినారు తిరునాళ్ళకి. వీళ్ళని పంపిద్దాంలేనా? ఈ తింగన్నా కొడుకులు ఎప్పుడు చందాలు వసూలు చేస్తారమ్మా? నువ్వు నమ్మకుండావు, వాళ్ళు చేస్తారని గ్యారెంటీ ఉంది. ఈ మా మోటే మతి మరపేళ్ళకి యాసందులు ఎవరు నడుతారో వాళ్ళకే దిక్కు తెలియదు. ఏం పది అట్లా అంటావు? మా టాలెంట్ ఇంకా తెలుదా? చూద్దాంలే. సరే, మా టాలెంట్ ఏదో సాయంత్రం చూపు చందాలు వసూలు చేసుకొచ్చిన తర్వాత చూపిస్తాము. కానిపో. సరేలే పెద్దయ్య. కాదురా, నిజంగా చేసుకొస్తారా మీరు? చేసుకొస్తాం సర్పంచమ్మా. వాళ్ళని ఏంటికి నమ్ముకుంటావమ్మా? మోటే తింగర్నాలు అని ఎక్కడ పోతారు? ఇంకా నీకుండే సర్పంచ్ నువ్వు పరువు పోగొట్టుకుంటావు. ఏమోలేనా, చూద్దాము. అప్పుడు సన్నప్పుడు నుండి సర్పంచ్ అమ్మా, మధ్య మార్పు ఇప్పుడు చేసుకొని వస్తాంలే సర్పంచ్ అమ్మా. సర్లే కానీ జాగ్రత్తగా పోయి వసూలు చేసుకొని రండి. పేర్లో కలుద్దాం సాయంత్రం. మీ టాలెంట్ ఏందో సాయంత్రం చూస్తా. సరే సర్పంచ్ అమ్మా, చూస్తావు కదా నువ్వే. సరే సర్పంచ్ అమ్మా, పోయేస్తాము. పోండి జాగ్రత్తగా. ఎవరున్నారమ్మా ఇంట్లో? అక్క, ఎవరున్నారు ఇంట్లో? కొల బాత్రూమ్ లో నీ సౌండ్ వస్తుందన్నా, నీ అడిగిన దాంట్లో ఉన్నట్లున్నారు. పోదాంపా. చూద్దాం. హలో అక్క. ఎవరు? అక్క, మా సర్పంచ్ అమ్మ సందాలు వసూలు చేసుకురామని చెప్పింది. సందాల కోసం వచ్చినాము. సందా అయ్యాక మా అమ్మగారు ఇప్పించుకొని రమ్మనింది అక్క, చంద అయ్యాలక్క. మా అమ్మగారు చందాలు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ సరే ఇప్పించుకొని రమ్మని చెప్పింది. నువ్వు చందాలు ఇచ్చిపోదురా అక్క. ఏమైనా సరే నాకు చందాలు ఇచ్చి నువ్వు మళ్ళీ పోదురా. మళ్ళా స్నానం చేసుకుంటారక్క. మా అమ్మగారు చెప్పునాక అయిపోయా. మా అమ్మగారు చెప్పిన మాటే మాట, శాసనమే శాసనము. మా అమ్మ ఏం డబ్బులు ఇస్తేనే పోతాం, వీటి నుంచి కదలేదు చూడక. నువ్వు ఇస్తేనే పోతామక్క. అన్నా వాళ్ళ ఆయన వచ్చినట్లున్నాడనా? అడుగుదాంపా. ఎందుకు అన్నా మా అమ్మగారు చెప్పినారు చందా ఇయ్యాలన్నా. సర్పంచ్ అమ్మ చెప్పింది చందాలు ఇవ్వాలి. నువ్వు ఏం చందా కావాలా? ముడుకొని జాతర చందాలు. మళ్ళీ జాతర చందా నేను లోపల ఉన్నా, నన్ను అడగచ్చు కదా. పోయి బాత్రూమ్ లో ఆడలతో స్నానం చేస్తుంటే ఆడపై అడుగుతారు. ఏమో పలకలేదు, అడిచి అడిగినామన్నా పోయి. అవన్నీ కాదు, ఆడేందుకు అడిగినారు? నేను లోన్ ఉన్నాను కదా, నన్ను అడగొచ్చు కదా. నువ్వు మాకేం తెలుసు? అడిగినాము. ఎవరు మీరు చెప్పిండి? సర్పంచ్ మేడం. సర్పంచ్ మేడం ఏం చెప్తే చెప్తారా మీరు? గుంతులాగా నెల్లేసుకొని చెప్తామన్నా. ఎటువంటి పర్సన్ ఉన్నా తీసుకురామని చెప్పింది. గుంతులో ఉన్నా కూడా తీసుకురామని చెప్పింది. ఆడోళ్ళు బాత్రూమ్ లో ఉంటే బాత్రూమ్ లో పోతారా మీరు? బాత్రూమ్ లో పోతారా? బాత్రూమ్ లో కూడా పోతారా? బాత్రూమ్ లో కూడా పోతారా? మనం ఏం మాట్లాడినా మనం కొట్టే కోసం రాజు చందాలు అడిగినాము మనం, అంతే కదా. చందా అడిగినా కొట్టే ఏం మాట్లాడి మనము? ఏం మాట్లాడలేదప్ప. ఊరికే కొట్టు పంపిస్తారప్ప అంతాను. రాజు ఆడుగా ముస్లిం కూర్చొని ఆడు కూర్చొని పెద్దమ్మా. చందా ఇయ్యాలి పెద్దమ్మా. ఊళ్ళో తిరునాళ్ళు జరుగుతుండాయి. మా సర్పంచ్ అమ్మ చెప్పింది చందాలు వసూలు చేసేకి వచ్చినాము. చందాలు సర్పంచ్ చెప్పినది మాత దుడ్లు లేవు. దుడ్డు లేకపోతే ఎట్లా? తిరునాళ్ళు చందాలు వసూలు చేస్తున్నాము. లేవంటే పోదు లేదు. ఇచ్చేది పోయలే పెద్దమ్మా, ఇచ్చే వరకు పోమా. లేదు మాతో 10 పైసలు కూడా పోయేంత పలగొట్టిన లేవు. ఎంత ఉంది అమ్మా? ఎంత లేదు, 10 పైసలు కూడా లేదు. చూడు తిత్తి చూడు. అందరూ ఊర్లో అందరూ ఇచ్చినారు. అందరూ ఇచ్చినారు పెద్దమ్మా. నాతో లేవు, 10 పైసలు కూడా లేదు. అందరూ ఇచ్చినారు పెద్దమ్మా. నాతో లేవు, పోతారు లేదు. రాజు అక్కడ కూర్చున్నావా? రాజు ఈ తేర్లు తిరిగే తేర్లో వచ్చేది వద్దు.
ఆమె చందాలు వసూలు చేసుకోమని చెప్పా. ఓనా తిరిగితే చందాలకు పోతే తొక్కురు కొట్టేదప్ప. అబ్బా దెబ్బలు తిరిగి మరి ఎంత చేస్తామన్నా? ఏం చేసావప్పా? కట్టి తీసుకొని ఆ ఇంటి దాకా పోతే ఆమె కొట్టి పంపించా, ఓనన్నా ఈ ఇంటి దాకా పోతే ఈ అప్ప కొట్టి పంపించా. వద్దప్పా మనకి చందాలు తిరిగేది వద్దు, ఏం వద్దు నాయన. పొయ్యి రూపాయలు రాజు. ఓనన్నా అన్నా ఈ చందా తిరిగిన డబ్బులు ఆకలి అవుతుంది, ఏమన్నా కొనుక్కొని తిందాం పన్నా. పదంపా రాజు, ఆ వచ్చిన డబ్బులతో ఉన్నాయి ఏదో కొనుక్కొని తిందాం పాప. సరేలేనా తిరిగి చాలా అయిపోయిందప్ప, అలిపొచ్చింది. పద తమ్ముడు, మా సర్పంచ్ అమ్మ చెప్పింది చందా వసూలు చేస్తున్నాము, చందాలి. ఫోన్ పే పని చేయలేదునా? ఫోన్ పే క్యాష్ డబ్బులు లేవు ఏం లేవునా? మళ్ళీ రాపోండి. మళ్ళీ ఇంకేడొస్తాం మేము. సర్పంచ్ మేడం చెప్పింది ఫోన్ పే పని చేయలేదు, నాతో డబ్బులు లేవు. ఇదే సెల్ ఎట్లే ఫోన్ పే ఇంటికి పని చేయలేదు. పని చేయలేదు జునా. ఇదే చూడు చూడి ఇది రా ఇస్తావా ఇప్పుడు సెల్ కిందకి వెళ్ళా లేవునా? ఎత్తా చూడగా లేవునా? సెల్ కిందకి ఎత్తా. నా ఫోన్ ఇంటికి వస్తావు నా కిందికి? ఎత్తా చూడే నా ఫోన్ పగిలిపోతావు. నా ఫోన్ ఇంటికి వస్తావు? డబ్బులు చందాయి. లేవునా డబ్బులు? సరే డబ్బులు లేవా? కురుకురు ప్యాకెట్లే, కురుకురు ప్యాకెట్లే. ఈయన తింగిరి నేను చందా అని చెప్పి కురికీరలు బ్యాగ్ తీసుకుపోతారు. ఏంటికి వచ్చినారు? ఏం చేస్తున్నారు? కురుకురు ప్యాకెట్లు తీసుకుపోతారు. రాజు చెప్పనా చందాలు ఎట్లా వసూలు కాలేదు, తినాకనా చిక్కినాలే. యాదోలే తిన్నా తిను ఇంతలే నువ్వు దెండుకుందిలే. ఏదో తినేకన్నా చిక్కినా కానులే తిను. అన్నండి ఏంటి పొద్దున్నుంచి చందాలు వసూలు చేసుకుంటున్నారు అందరూ? అవును, ఏంటి వసూలు చేస్తున్నాము? నువ్వే చెప్పాలి నాకు తెలుదు. వసూలు చేసే మీకే తెలుదా ఏంటి వసూలు చేస్తున్నామని? మా సర్పంచ్ అమ్మ చచ్చిపోయింది. సర్పంచ్ అమ్మ చచ్చిపోయింటే అవునా? ఎప్పుడు? పొద్దున్నే. పొద్దున్న చచ్చిపోయింది? అవును. ఎవరెవరు అనలేదు పొద్దున్న, మధ్యాహ్నం అయింది ఎవరెవరు చెప్పలేదు ఇంతవరకు? ఊరందుకు తెలుసు, నీకు తెలుదా? అమ్మాయి ఏ సర్పంచ్ చచ్చిపోయిందని ఎవరెవరికి తెలుదు కదప్పా. పోతాను ఇంటికాడికి పోతాను, మీరు పోరు వసూలు చేసుకోపండి. రాజు పదంపా. ఏం మనం బతికున్నావు? ఏం బతికేవాడికి ఏం చచ్చిపోయినా నేనేమన్నా? మన మనల్ని చచ్చిపోయినావు అని చెప్పి చందాలను వసూలు చేస్తున్నారు. చచ్చిపోయినా చెప్పి చందాలు వసూలు చేస్తున్నారా? నా కొడుకులకి లంబో అవునా తిరునాళ్ళకి చందాలు వసూలు చేసుకురా పోండి రా అని చెప్పి పంపించిన. మనల్ని నువ్వు చచ్చిపోయినావు అని చందాలన్నీ వసూలు చేసుకుంటా, మా సర్పంచ్ అమ్మ చచ్చిపోయింది అని చందాలు వసూలు చేసుకుంటా ఆ స్కూల్ సైడ్ వెళ్ళిపోయినారు. ఎవరికి వచ్చినారు? స్కూల్ సైడ్ వెళ్ళిపోయినారు చూడే. చెప్తా నా కొడుకులకి. ఏమక్క మీకేం చెప్పినా మీరేం చెప్తున్నారా? ఏం చెప్పినావా? ఇందుకు ఎవరు నువ్వు? నేను సర్పంచ్ రా, ఈ ఊరు సర్పంచ్. మీకు ఈ ఊర్లో పని అప్పు చెప్పలేదా మీకు? ఒకటి ఎవరికి చెప్ప, ఎవరికి సర్పంచ్? ఎవరు సర్పంచ్ అక్క? నాకేం చెప్పలేదు. అదే నీకేమని చెప్పింది? నాకేం చెప్పలేదు. మా నాయన అన్నాడా ఇటు నా కొడుకులు పని చెప్తున్నావు, ఆ కొడుకులు యాడ్ చేస్తారు అని. ఏమో ఎవరో, నువ్వెవరో మేమెవరో మాకేం తెలుసు, నువ్వెవరో ఏం కదా. ఎట్లా నా కొడుకులతో చేసేది? మాకేమీ చెప్పలేదక్క. మీ మీద వచ్చిరామా? ముందే చెప్పినాను కదమ్మా, నేను మతిమరపు మనుషులకి ఏమి చెప్తావమ్మా అనలేదా నేను? మళ్ళీ ఇంత మతి మరి పనుకోలేదు, తిని బాగా పనుకున్నారేడా? చల్లగుంది పడుకున్నాము. ఏనాజు చల్లగుంది పనుకున్నారంట. నిద్ర వచ్చింది పడుకున్నాము. కాదురా, నేను చెప్పిన పనే మర్చిపోయినారు కదా మీరు. ఏం చెప్పినావు? మాకేం చెప్పలే. మాకేం చెప్పలే. తిరునాళ్ళకి చందా వసూలు చేసుకున్నామని చెప్పి పంపించిన పొద్దున మీకు. అయ్యో మా సర్పంచ్ అమ్మ చచ్చిపోయిందని చెప్పి ఊరంతా చందర ఆడుకొని చల్లగుంటే పండుకున్నాము. ఇందుకు ఎవరు నువ్వు? మాకేమి చెప్పలేదా? ఓరా ఆ సర్పంచ్ అమ్మ నేనేరా. నేను చందా వసూలు చేసుకుంటారా అని చెప్తే నేను చచ్చిపోయినానని మీరు చందా వసూలు చేస్తున్నారే. ఎట్లా మీతో చేసేది నేను? ఇందుకు మా సర్పంచ్ నువ్వేనా?
మరి చచ్చిపోయి మళ్ళీ ఎట్లా బతికొచ్చినావు? బతికొచ్చినావు నీ చచ్చిపోవడం ఏంట్రా? నేనే కదా పద్దం మీకు చందా వసూలు చేయమని చెప్పి పంపించింది. అందరూ వచ్చి నా ఇంటి కాడికి వచ్చి అడుగుతున్నారు. మీకు చెప్పింది ఏది, మీరు చేసేది ఏంది? పొద్దునే కదమ్మా చచ్చిపోయింది నువ్వు. నేనే చచ్చిపోయినా? అందరికీ చచ్చిపోయానని చెప్పి వసూలు చేస్తున్నాం మీరు. మీతో సాహసం పెట్టుకోవడం దానికి మంచి పని అయింది. తిన్నాళ్ళు వసూలు చేసే అక్కడ పోయే కూడా మాట్లాడుకోకుండా అయిపోయింది కదమ్మా. మతి మార్పు ఉంటే పెట్టుకోద్దమ్మా, పెట్టుకోద్దంటే నువ్వు పెట్టుకుంటావు. మళ్ళీ ఇంకా మతి మార్పు అనుకోలేదు నా కొడుకులు. మనం చూసినాం కదా అప్పటి నుండి.